కోడిపిల్ల. రెండవ తరగతి తెలుగు. చదవడం, రాయడంకు సంబంధించిన కృత్యాలు ఈ వీడియో పాఠం ద్వారా తెలుసుకుందాం. పిల్లలు, ఇక్కడ ఉండే బొమ్మను బాగా పరిశీలించండి. ఈ బొమ్మ ఆధారంగా ఒక కథను చెప్పవలసి ఉంటుంది. ఈ బొమ్మలో కోడి ఏం చేస్తుంది, కుక్క ఏం చేస్తుంది, ఇంకా బొమ్మలో ఏమేమి ఉన్నాయి, అలాగే ఈ రెండవ బొమ్మను కూడా పరిశీలించండి. రెండవ బొమ్మలో కోడి ఏం చేస్తుంది, కుక్క ఏం చేస్తుంది, అలాగే మూడవ బొమ్మలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని బాగా పరిశీలించండి. అలాగే ఈ నాలుగవ బొమ్మలో ఎవరున్నారు, ఈ చిత్రంలో ఏంటేమిటి ఉన్నాయి అనేది పరిశీలించండి. నాలుగవ బొమ్మను బాగా పరిశీలించండి. ఐదవ బొమ్మను కూడా బాగా పరిశీలించండి. ఈ బొమ్మల సహాయంతో మీరు ఒక కథను చెప్పవలసి ఉంటుంది. ఆరవ బొమ్మను చూడండి. కుక్క ఏం చేస్తుంది, కోడి పిల్లలు ఎక్కడ ఉన్నాయి అనేది గమనించండి. పాఠంలోని బొమ్మలను చూసి ఒక కథ చెప్పండి. అలాగే తప్పైన కోడిపిల్ల ఎందుకు భయపడిందో చెప్పండి. కోడిపిల్లను కాపాడాలని కుక్క ఎందుకు అనుకుంది, కథలో ఎవరు మంచివారు, ఎందుకు. ఒక ఊరిలో కోడి, కుక్క ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. ఒక రోజున కోడి తన పిల్లలతో ఆహారం కోసం తిరుగుతూ ఉంటే అందులో నుండి ఒక పిల్ల తప్పిపోయింది. ఆ తప్పిపోయిన పిల్లను ఒక పిల్లి చంపి తినాలని చూసింది. అప్పుడు అటుగా వెళ్తున్న కుక్క అది చూసి పిల్లిని తరిమి కొట్టి కుక్క తన వీపు పైన ఎక్కించుకొని కోడి వద్దకు చేరింది. మరి తప్పైన కోడిపిల్ల ఎందుకు భయపడిందో చెప్పండి. తప్పిపోయిన కోడిపిల్ల తన తల్లి యొక్క జాడ తెలియనందున భయపడింది. కోడిపిల్లను కాపాడాలని కుక్క ఎందుకు అనుకున్నది. తన నేస్తం అయిన కోడి కనబడనందున తల్లి లేని కోడిపిల్లను చూసి జాలిపడి కుక్క కోడిపిల్లను కాపాడాలని అనుకున్నది. మరి ఈ కథలు ఎవరు మంచివారు? ఈ కథలో కుక్క మంచిది. తల్లి జాడ తెలుసుకొని తల్లి లేని కోడిపిల్లను తల్లి వద్దకు చేర్చింది కాబట్టి కుక్క ఈ కథలో చాలా మంచిది. అలాగే ఈ కథను మీరు మీ ఉపాధ్యాయులకి ఈ కథను చెప్పండి. పిల్లలు, ఇప్పుడు ఈ కింది పేరాను చదవండి. మీ సొంత మాటల్లో మీ ఉపాధ్యాయుడికి చెప్పండి. సాయంత్రం బడి వదిలారు. శివ ఇంటికి బయలుదేరాడు. దారిలో ఒక కుక్క పిల్ల కాలికి గాయమై ములుగుతూ కనిపించింది. శివ కుక్కపిల్లను ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్లాడు. దాని గాయానికి మందు వేసి కట్టుకట్టాడు, అన్నం పెట్టాడు, పాలు పోశాడు. 2 రోజుల్లో కుక్కపిల్ల గాయం మానిపోయింది. శివకు ఆనందం కలిగింది. రోజు సాయంత్రం శివ కుక్కపిల్లతో ఆడుకునేవాడు. శివకు అదంటే ఇష్టం, దానికి శివ అంటే ఇష్టం. ఈ కథను విన్నారు కదా. ఇదే కథను మీ ఉపాధ్యాయులకి మీ సొంత మాటల్లో చెప్పండి. పిల్లలు, ఈ బొమ్మలతో కలిపి క్రింది పేరాను చదవండి. అలాగే జవాబులు చెప్పండి. ఒకరోజు ఒక కొంగ ఒక చేపను పట్టుకుంది. కొంగ నోటిలోని చేప జారిపోయింది. చేప ఏదని కొంగ తాబేలును అడిగింది. నాకు తెలియదు, కుందేలును అడగమంది. కుందేలు నాకు తెలియదు, ఎలుకను అడగమంది.
ఎలుక నాకు తెలియదు ఏనుగును అడగమంది. దానిని అడిగితే నీ పొట్టలో ఉంటుంది చూసుకోపో అంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రశ్నలుకి సమాధానాలు మీరు చెప్పవలసి ఉంటుంది. కొంగ ఏం పట్టుకున్నది? చేప. కొంగ ముందుగా ఎవరిని అడిగింది? తాబేలు. ఎలుక ఎవరిని అడగమంది? ఏనుగు. ఏనుగు ఏమని చెప్పింది? నీ పొట్టలో ఉంటుంది చూసుకోపో అంది. మరి అలాగే నీటిలో నివసించే జంతువుల పేర్లు చెప్పండి. పాము, చేప, కప్ప, తిమింగలం, ఇలా చాలా జంతువులు నీటిలో ఉంటాయి. పిల్లలు, క్రింది వాక్యాలను చదవండి, వరుస క్రమంలో రాయండి. కాకి గుడ్లు పెట్టింది. కాకి పొల్లలు ఏరింది. గుడ్లను పొదిగింది. గూడు కట్టింది. పిల్లలు చేసింది. ఎగిరిపోయాయి. పిల్లలకు రెక్కలు వచ్చాయి. ఈ వాక్యాలలో ముందుగా ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది అనే ఆధారంగా ఒక వరుస క్రమంలో రాయాలి. దీనిని మనం గమనిస్తే ముందుగా కాకి పొల్లలు ఏరింది అని ముందుగా రాయవలసి ఉంటుంది. అలాగే గూడు కట్టింది. మరి పొల్లలు ఏరిన తర్వాత గూడు కడుతుంది కదా, కాబట్టి గూడు కట్టింది. తర్వాత కాకి గుడ్లు పెట్టింది. కాకి గుడ్లు పెట్టింది. గుడ్లను పొదిగింది. గుడ్లను పొదిగింది. పిల్లలు చేసింది. పిల్లలు చేసింది. పిల్లలకు రెక్కలు వచ్చాయి. చివరిగా ఎగిరిపోయాయి. ఈ విధంగా ఇవ్వబడిన వాక్యాలను ఒక వరుస క్రమంలో రాయడం జరిగింది. పిల్లలు, కింది బొమ్మలను పదాలను కలిపి చదవండి, అలాగే రాయండి. అంటే బొమ్మకు బదులుగా ఒక పదాన్ని ఉంచి రాయాలి. చూడండి, 1వది కుక్క కాటుకు చెప్పు దెబ్బ. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. కొనేది వంకాయ, కొసిరేది గుమ్మడికాయ. గోరంత దీపం కొండంత వెలుగు. గోరంత దీపం కొండంత వెలుగు. ఎంత చెట్టుకు అంత గాలి. ఎంత చెట్టుకు అంత గాలి. దొంగకు తేలు కుట్టినట్లు. దొంగకు తేలు కుట్టినట్లు. పిల్లలు, కింద బొమ్మను చూడండి. ఈ బొమ్మలో ఏమేమి ఉన్నాయో రాయండి. ఉదాహరణగా ఉట్టి. అలాగే ఇతర వస్తువులు చాలా కనబడుతున్నాయి, ఎవరెవరున్నారు అనేది మనం రాయాలి. పొయ్యి. చిత్రంలో పొయ్యి ఉంది. పొయ్యి. అలాగే ఇదేంటి? బకెట్టు. బకెట్ కూడా ఉంది. అలాగే ఈ జంతువు చూడండి, కిటికీ అవతల ఉంది. ఉడత. అలాగే ఇక్కడ గ్లాసులు కూడా ఉన్నాయి. గ్లాసులు. ఈ అమ్మాయి పాప చదువుతుంది. పాప. అమ్మ కూడా ఉంది ఈ చిత్రంలో. అలాగే వంట పాత్రలు కూడా చాలా ఉన్నాయి. అలాగే పండ్లు కూడా ఉన్నాయి. పైన పండ్లు కనిపిస్తున్నాయి. మరి పైన మనం రాసాం కదండి పదాలు. ఆ పదాలతో కొన్ని వాక్యాలను మనం రాద్దాం. ఇంకా మీరు గమనించిన వస్తువులను రాయండి. వంట చేయడానికి పొయ్యిను వాడుతాం. బకెట్లో నీరు ఉంటుంది. ఉడతకు అబ్బాయి పండు ఇస్తున్నాడు. గ్లాసులతో
నీరు తాగుతాము. పాప చదువుతుంది. ఈ విధంగా మనం రాయడం జరిగింది. కోడి గురించి రాయండి. మీకు తెలిసే ఉంటుంది కోడి. ఆ కోడి గురించి మనం కొన్ని వాక్యాలు రాయాలి. కోడి మనకు గుడ్లు, మాంసం ఇస్తుంది. గుడ్లను పొదిగితే చిన్న పిల్లలు వస్తాయి. కోడికి ఈకలు ఉంటాయి. కోడి గింజలు తింటుంది. కోళ్ళు మా ఇంట్లో ఉన్నాయి. కోడికి 2 కాళ్ళు ఉంటాయి. కోడికి రెక్కలు ఉంటాయి కానీ ఎగరలేదు. కోడికి తోక ఉంటుంది. ఈ విధంగా కోడికి సంబంధించిన వాక్యాలు రాయడం జరిగింది. మీరు మీ ఆలోచనలతో మీకు నచ్చిన వాక్యాలను మీ పాఠ్యపుస్తకాలలో రాయండి. క్రింది బొమ్మలోని కుక్క, కోడి ఏం మాట్లాడుకుంటున్నాయో రాయండి. ముందుగా కుక్క ఏమంటుందో చూడండి. కోడి, నీవు ఏమి విచారంగా ఉన్నావు అని అన్నది. కోడి ఏమన్నది? నా పిల్ల కనిపించడం లేదు, నీవు ఎక్కడైనా చూసావా? అప్పుడు కుక్కకు సమాధానం ఎలా ఉంది అంటే, నాకు ఎక్కడా కనిపించలేదు, పదా వెతుకుదాం అని అంది. కోడి ఏమన్నది? సరే వెళ్దాం పదా అంది. ఈ విధంగా కుక్క, కోడి ఏం మాట్లాడుకుంటున్నాయో రాయడం జరిగింది. ఈ క్రింది పేరాను చదవండి. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి కొంగ మాంసం తినాలని కోరిక. ఒక రోజున దారిలో కొంగ కనిపించింది. కొంగ బావా, మా ఇంటికి రావా, నీకు చేపల పులుసుతో భోజనం పెడతాను అంది. కొంగ నక్క మాటలు నమ్మింది. నక్క ఇంటికి వెళ్ళింది. నక్క కొంగను పట్టుకుని తినబోయింది. కొంగ ఎలాగో తప్పించుకొని పారిపోయింది. కొంగ ఎలా తప్పించుకుంది ఊహించండి, అలాగే రాయండి. కొంగ ఎలా తప్పించుకుందో ఒకసారి చూద్దాం. నక్కతో కొంగ ఎలా అంది? నేను నా గుండెను ఇంటి దగ్గర పెట్టి వచ్చాను. గుండెకాయ ఉంటేనే నా మాంసం బాగుంటుంది, కనుక ముందు నన్ను ఇంటికి పంపించు, వేగంగా వెళ్ళి గుండెతో పాటు వస్తాను అన్నది. నక్క ఆ మాటలు నిజమని నమ్మింది. అదే అదనుగా భావించిన కొంగ పారిపోయింది. మరి ఈ కథకు ఒక పేరు పెడదాం. ఏం పేరు పెడదాం చెప్పండి? తెలివైన కొంగ. ధన్యవాదాలు.